Hi students, good morning. Today we are going to discuss word problems based upon the LCM. సో ఎల్సిఎం మీద వర్డ్ ప్రాబ్లమ్స్ని మీరు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా సాల్వ్ చేయాలి అనేటి ఒక ఈజీ ట్రిక్స్తో అంటే దాన్ని ఈజీ మెథడ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఐ విల్ డూ మై బెస్ట్ స్టూడెంట్స్. సో ఇన్ ద పేజ్ నెంబర్ 93 యూ కెన్ సీ ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై. సో ఇక్కడ స్మాలెస్ట్ నెంబర్ అని చెప్పి ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ అని చెప్పి అని అడిగిండు అని అంటే నథింగ్ బట్ హీఈస్ ఆస్కింగ్ ఎల్సిఎం. డివైడ్ 28 లీవ్ రిమైండర్ ఆఫ్ 9 ఇన్ ఈచ్ కేస్. సో ఇక్కడ ఎప్పుడైతే లీవ్స్ ఏ రిమైండర్ అనే క్వశ్చన్లో అడిగాడో అక్కడ సింపుల్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి ఆ రిమైండర్ని యాడ్ చేసేయండి. క్లియర్? So you should find the LCM of these three numbers and add the remainder. That's what I want you to remember. So ఇక్కడ చూడండి నాన్న, 15, 20, 28కి LCM find out చేయాలి. You can use the prime numbers. సో ఇక్కడ 15, 20, 28 ఉంది. సో 20, 28 అనేది 2 అనే ప్రైమ్ నెంబర్తో డివైడ్ అవుతాయి కాబట్టి సో 15 డివైడ్ అవ్వకపోతే యాజ్ ఇట్ ఈస్గా నెక్స్ట్ స్టెప్లో రాసేయండి. 20 is divisible. So when 20 is divided by 2 you will get answer 10. Okay, when you divide 28 by 2 you will get answer 14. So again you can check these three numbers, 10 and 14 are again divisible by 2. So 15 write as it is, and 10 is when divided by 2 you will get answer 5. 14 when divided by 2 you will get answer 7. Or simply you can write what nana, so when you will get 10 in the 2 table atla kuda rayochu. So 2 table lo 10 ఎప్పుడు వస్తుంది 5s or 10 ని 2 తో డివైడ్ చేసి ఆన్సర్ రాయొచ్చు. 2 టేబుల్లో ఎప్పుడు వస్తుందో డైరెక్ట్గా ఆన్సర్ రాసిన సరిపోతుంది. బోత్ ఆర్ సేమ్. ఓకే, 15, 5, 7 ఉంది. యూ కెన్ టేక్ 5 or 3. Okay, I am taking here 3. 3 5s are 15. Okay, 15 when divided by 3 you will get 5, or 3 5s are directly you will get what nana 15. Okay na, so 5 is not divisible by 3, 7 is not divisible by 3, right as it is. So again so see here 5 5 7 is there. You can take 5 prime number, so you will get 5 when divided by 5 you will get 1. 5 again when divided by 5 you will get 1. అంటే ఇక్కడ ఈ కనబడే నెంబర్స్ని ఈ నెంబర్తో డివైడ్ చేయాలని, ఏవైతే డివైడ్ అవుతాయో డివైడ్ చేసి ఆన్సర్ చిక్కలు రాయాలి, ఏవైతే డివైడ్ కాదో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా నెక్స్ట్ స్టెప్లో రాయాలి. క్లియర్ స్టూడెంట్స్? సో ఇక్కడ 7 డివైడ్ కాదు, సో నెక్స్ట్ స్టెప్లో యాజ్ ఇట్ ఈస్గా రాసేసాను. అగైన్ 7 డివైడ్ కావాలంటే మొత్తానికి మనకి ఆన్సర్ 1 1 1 మిగిలాలి. సో 7తో డివైడ్ చేస్తే వాట్ వీ గాట్ నానా 1 1 1. సో ఎల్సిఎం ఈజ్ 2 ఈజ్ రిపీటింగ్ 2 times, 3 is repeating 1 time, 5 is repeating 1 time, 7 is repeating 1 time. So 4, 2 square ante 2 into 2, 4, 3s are 12, 12 5s are 60, 60 7s are 420. సో ఇలా అయినా ఒక నెంబర్కి ఇంకో నెంబర్ ఇలా అయినా యాడ్ చేయొచ్చు, లేకపోతే 4 3s are 12, 5 7s are 35. సో అలా అయినా యాడ్ చేసుకోవచ్చు. ఎలా యాడ్ చేసినా ప్రాబ్లం ఏం లేదు. ఎలా మల్టిప్లై చేసినా, సారీ, దట్ ఈస్ నాట్ అడిషన్, దట్ ఈస్ మల్టిప్లికేషన్. ఎలా మల్టిప్లై చేసినా కూడా ప్రాబ్లం ఏం లేదు. ఇంకొక విషయం చెప్పాను, లీవ్స్ ఏ రిమైండర్ ఆఫ్ 9 ఇన్ ఈచ్ కేస్ అంటే మీరు ఏం చేయాలి, ఆ రిమైండర్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేయాలి. సో ద ఆన్సర్ విల్ బీ వాట్ నాన్న, ద స్మాలెస్ట్ నెంబర్ which when divided by 20, 15 and 20 leaves a remainder 9 అంటే that is nothing but what nana 429. సో ఇటువంటి క్వశ్చన్స్ చూడండి నాన్న. సో 3 bells rings at intervals of, సో 3 బెల్స్ ఉన్నాయి. ఈ ఎంత గ్యాప్లో రింగ్ అవుతున్నాయి అంటే ఒకటి 20 minutesకి రింగ్ అవుతుంది, ఒకటి 24 minutes తర్వాత రింగ్ అవుతుంది, ఒకటి 32 minutes తర్వాత రింగ్ అవుతుంది. ఇఫ్ దే బిగిన్ టు రింగ్ టుగెదర్, ఓకేనా, 3 కలిసి ఒకటే టైంలో రింగ్ అయ్యాయి అంటే ఒక బెల్ ఉందా, రింగ్ అయిన తర్వాత మళ్ళీ 20 minutes తర్వాత రింగ్ అవుతుంది. సో ఒక బెల్ ఉందా, రింగ్ అయిన 24 minutes తర్వాత రింగ్ అవుతుంది, ఒక బెల్ రింగ్ అయిన 32 minutes తర్వాత రింగ్ అవుతుంది. సో ఇక్కడ సింపుల్గా ఏం ఫైండ్ అవుట్ చేయాలి నాన్న, మళ్ళీ ఇవన్నీ కలిసి ఎప్పుడు రింగ్ అవుతాయి, ఏ ఏ ఏ టైం దగ్గర రింగ్ అవుతాయి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. So if they began to ring together, after how much time they will ring together again.
సో అన్నీ కలిపి మళ్ళీ ఎప్పుడు రింగ్ అవుతాయనంటే సింపుల్ ఇక్కడ మనం వీటికి లీస్ట్ కామన్ మల్టిపుల్ ఫైండ్ అవుట్ చేయాలి అని అర్థం. సో యు ఆర్ హ్యావింగ్ ఇన్ ద పేజ్ నెంబర్ 93 ద ఫోర్త్ ప్రాబ్లమ్. సో 20, 24, 32కి లీస్ట్ కామన్ మల్టిపుల్ని ఫైండ్ అవుట్ చేయాలి నాన్న. ఐఎమ్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ ద ప్రాసెస్ అగైన్ అండ్ అగైన్. సో ఆల్రెడీ ఐ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ద ఫస్ట్. సో మీకు ఈ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూనే వస్తున్నాను ఫ్రమ్ ద పాస్ట్ 2 to 3 days. సో డైరెక్ట్గా చెప్తున్నాను. ఇక్కడ 2 5 times వస్తుంది, 2 to the power of 5 హియర్, అండ్ 3 1 time, 5 1 time. వీటిని మల్టిప్లై చేస్తే మనకి ఏమొచ్చిందన్న 480. మనం ఫైండ్ అవుట్ చేసిన ఎల్సిఎం దేనికి నాన్న? మినిట్స్కి ఫైండ్ అవుట్ చేసాం. అంటే 20, 24, 32 ఏంటి నాన్న? అవి మినిట్స్. ఓకే, మినిట్స్ని హవర్స్లోకి కన్వర్ట్ చేయాలి అని అంటే మనం ఏం చేయాలి? మినిట్స్ని హవర్స్లోకి కన్వర్ట్ చేయాలి అని అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, యూ హ్యావ్ డివైడ్ ద నెంబర్ విచ్ యూ ఆర్ గాట్. అంటే ఇక్కడ ఈ నెంబర్ ఏదైతే ఉందో 480 minutes అనేది దాన్ని 60తో డివైడ్ చేయాలి. అంటే మినిట్స్ని హవర్స్లో కన్వర్ట్ చేయాలి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, యూ హ్యావ్ టు డివైడ్ ఇట్ బై 60. సో వాట్ ఈస్ ద ఆన్సర్ యూ గాట్? దట్ ఈస్ నథింగ్ బట్ వాట్ నాన్న? 8 hours. ఓకే మై డియర్ స్టూడెంట్స్, సో I will explain you 2 more examples. So from the next page, so 94 page number lo questions unnai nana. So look here clearly. So in the first bit we have to find by prime factorization. దీని మీద ఒక క్వశ్చన్ని మీకు డిస్కస్ చేస్తాను ఎలా చేయాలి అనేది. సో సెకండ్ వన్ యూ హ్యావ్ టు ఫైండ్ బై డివిజన్ మెథడ్. సో మీకు ఆల్రెడీ చెప్పాను డివైడ్ చేయాలి అని చెప్పి. సో ఆ డివిజన్ మెథడ్ని మీరు యూజ్ చేయాలి. సో దీని మీద ఒక 2 questions డిస్కస్ చేస్తాను మై డియర్ స్టూడెంట్స్. సో యూ విల్ గెట్ ఏ క్లారిటీ ఐడియా. సో క్లారిటీగా చూడండి, వినండి, జాగ్రత్తగా వినండి. దీస్ ఆర్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఇన్ ద అప్కమింగ్ క్లాసెస్. సో ఇక్కడ ఒక క్వశ్చన్ తీసుకున్నాను నాన్న, దట్ ఈజ్ ఈ క్వశ్చన్ ఫ్రమ్ ద ఫస్ట్ బిట్. సో ఇక్కడ ఇండివిజువల్గా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాస్తాం నాన్న. వాట్ ఈజ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ప్రైమ్ నెంబర్స్ని మాత్రమే. సో ఈ మీకు ప్రతిసారి చెప్తున్నాను, 2 3 5 7 11 13 17 19 ఈ ప్రైమ్ నెంబర్స్ మీకు ఐడియా ఉండాలి స్టూడెంట్స్. వీటిని మాత్రమే తీసుకొని వీటిని ఈ నెంబర్ని 1 వచ్చే వరకు డివైడ్ చేసి రాయాలి అంతే. సో 45 ఉంది, 5 అనే ప్రైమ్ నెంబర్తో డివైడ్ అవుతుంది. సో ఐ టేక్ ఇన్ 5. 45ని 5తో డివైడ్ చేసినప్పుడు 9 వస్తుంది. అగైన్ 9 ఈజ్ డివిజిబుల్ బై 3 ప్రైమ్ నెంబర్. సో ఐ హ్యావ్ డివైడెడ్ ఇట్ బై 3, ఐ గాట్ ఆన్సర్ 3. 3 అగైన్ డివైడెడ్ బై 3, గాట్ ఆన్సర్ 1. సో ఇట్లా 105 ఉంది, 105ని 5తో డివైడ్ చేశాను, 21 వచ్చింది. 21ని 3తో డివైడ్ చేశాను, 7 వచ్చింది. 7తో డివైడ్ చేశాను, 1 వచ్చింది. సో ఇక్కడ డివైడ్ చేయడానికి యూజ్ చేసే నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రైమ్ నెంబర్స్ని మాత్రమే తీసుకోండి. దెన్ ఇట్ విల్ బికమ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. సో 165 5తో డివైడ్ చేశాను, సో 31 వచ్చింది. కానీ 31 అనేది కూడా ప్రైమ్ నెంబరే. సో 31నే తీసుకొని డివైడ్ చేశాను, సో ఐ గాట్ 1. సో ఇక్కడ చూడండి నాన్న, సో ఐ హ్యావ్ రిటర్న్ హియర్. సో ఇక్కడ ఏదైతే మనకు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ వచ్చిందో దాన్ని క్లారిటీగా ఇక్కడ రాశాను. సో 3 2 times రిపీట్ అవుతుంది, 3 to the power of 2 ఇంటూ 5 to the power of 1 అండ్ 1. సో ఇది ఎలా రాస్తాము ఎక్స్పోనెంట్స్ ఫామ్లో అని మీకు ప్రీవియస్ వీడియోలో క్లియర్గా చెప్పడం జరిగింది. అండ్ 105 ఉంది, సో వీఆర్ రైటింగ్ ఇట్ లైక్ 3 into 5 into 7 అలా అయినా రాయొచ్చు. 3 to the power of 1, 5 to the power of 1 into 7 to the power of 1 అని కూడా రాయొచ్చు, ఎందుకంటే 1 టైమే రిపీట్ అవుతుంది కదా. సో నెక్స్ట్ యూ కెన్ రైట్ వాట్ అన్న 5 to the power of 1 into 31 to the power of 1. సో ఎల్సిఎం ఏమవుతుంది అని అంటే హైయెస్ట్ పవర్. ఇప్పుడు ఇలా ఏం నెంబర్స్ కనబడుతున్నాయి, 3 5 7 31. సో దీంట్లో హైయెస్ట్ పవర్స్ ఉన్నాయి, సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు 3 to the power of 1 ఉంది, 3 to the power of 2 ఉంది. ఐ సెలెక్ట్ దిస్. సో 5 to the power of 1 అన్ని కేసులో సేమ్ ఉంది. ఐఎమ్ టేకింగ్ 5 to the power of 1, 7 to the power of 1. నెక్స్ట్ వాట్ అన్న 31 to the power of 1. ఇప్పుడు 31 to the power of 1 ఇవన్నిటిని తీసుకొని మల్టిప్లై చేస్తే మీకు ఎల్సిఎం వచ్చేస్తుందా. 3 to the power of 2 అంటే దట్ ఈస్ 3 into 3, దట్ ఈస్ 9. ఇంటూ 5 to the power of 1 అంటే 5, 31 to the power of 1 అంటే 31. సో ఇఫ్ యూ మల్టిప్లై దిస్ యూ విల్ గెట్ వాట్ నాన్న 45 into 31, దట్ ఈస్ ఈక్వల్స్ టు వాట్ నాన్న 1395. దట్ ఈస్ ద ఎల్సిఎం ఇన్ ద ఫస్ట్ కేస్. సో ఈ రకంగానే యూ హ్యావ్ టు డూ ద రిమైనింగ్ క్వశ్చన్స్ ఆన్ యువర్ ఓన్ అండ్ యూ హ్యావ్ టు సెండ్ ద homework. Okay, send the homework my dear students. So remaining problems అన్నీ చేయండి.
సో వన్ మోర్ మెథడ్. సో ఇక్కడ మీకు డైరెక్ట్గా నేను ఆపేసాను ఇక్కడ చేయకుండా. సో ఇక్కడ చూడండి అన్న, ఫస్ట్ చెక్ చేసుకోవాలి 64, 72, 96, 108 ఏ టేబుల్లో డివైడ్ అవుతాయి? 2. సో 32 36 48 54 ఓకేనా. సో 2 టేబుల్ వీటిని డివైడ్ చేసి రాస్తున్నాను. నేను ఏదో పెద్ద ఇక్కడ మ్యాజిక్ ఏం చేయలేదు, ఈ నెంబర్స్ని 2తో డివైడ్ చేసి రాస్తున్నా. సో నెక్స్ట్ ఏంటి అని అంటే మళ్ళీ 2తో డివైడ్ చేసిన 16 వచ్చింది, 18 వచ్చింది, 24 వచ్చింది, 27 వచ్చింది. మళ్ళీ 2తో డివైడ్ చేసి రాస్తున్నా. సో 2 8 9 12 27. సో ఇక్కడ చూడండి నాన్న, మ్యాక్సిమం 3 టేబుల్తో డివైడ్ అయ్యే వాల్యూస్ ఉన్నాయి. సో 3తో డివైడ్ చేసిన 8 యాజ్ ఇట్ ఈజ్ ఐఎమ్ టేకింగ్ 3 3 4 9 అగైన్ 3 ఐఎమ్ టేకింగ్ 8. అంటే ఏదైతే డివైడ్ కావద్దో దాన్ని యాజ్ టీజ్గా రాస్తున్నా, మీకు మళ్ళీ చెప్తున్నాను వినండి. 3 సో అగైన్ టేక్ 2, యూ విల్ గెట్ 4 here, 1 here, 2 here, 3 here. Again you can take 2 here, 1 here, 1 here, 3 here. Again you can take 2 1 1 1 3. You can take 3 1 1 1 and 1. So ఇక్కడ చూడండి నాన్న, 2 is repeating how many times? 2 is repeating nearly 6 times. సో 2 to the power of 6 రాసేసాను ఇంటూ 3 to the power of 3, అంటే 3 is repeating 3 times. సో ఇక్కడ చూడండి మళ్ళీ ఒకసారి, ఓకే. సో 64ని 2తో, అన్ని నెంబర్స్ 2తో డివైడ్ చేసి రాయాలి. 32 36 48 అండ్ 54. సో మళ్ళీ 2తో డివైడ్ చేశాను. 16 18 24 అండ్ 27. ఓకే. సో మళ్ళీ 2తో డివైడ్ చేశాను. 8 9 12 27. 3తో డివైడ్ చేశాను. ఐ గాట్ 8 డివైడ్ కాదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్. సో 3 4 ఓకేనా. సో 12ని డివైడ్ చేస్తే ఐ విల్ గెట్ 4. 27ని 3తో డివైడ్ చేస్తే ఐ విల్ గెట్ 9. సో ఆ రకంగా ప్రాసెస్ చేశాను. సో 2 to the power of 6 అంటే ఏంటి? 2 2s 4, 4 2s 8, 8 2s 16, 16 2s 32, 32 2s 64. సో 64 ఇంటూ, సో 3 to the power of 3 అంటే 3 3s 9, 9 3s 27. ఓకే. ఇక్కడ ఒక షార్ట్ ట్రిక్ యూజ్ చేస్తున్నాను నాన్న. 60 వెయిట్ సో 64 and 27. సో ఇక్కడ మీకు కొన్ని షార్ట్ ట్రిక్స్ నేను సపరేట్గా చెప్తాను. సో 12 28 7 6 42 plus 8, that is 50. 1728. ఓకే. సో ద ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ వాట్ నాన్న, ఎల్సిఎం ఏమవుతుంది అని అంటే 1728 అవుతుంది. సో యూ కెన్ డూ ద రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఆన్ యువర్ ఓన్ స్టూడెంట్స్. ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ యూ మస్ట్ సెండ్ ద నోట్స్, దట్స్ ఇట్. మీరు నోట్స్ని 100% సెండ్ చేయండి చేసి. సో ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ.